వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పనుల జాతరలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామాలకు ఒకే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పనుల జాతర ద్వారా మౌలిక వసతుల కల్పనకు చర్యలు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ. బాలయ్యపల్లిలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు. ధర్మారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. యూరియా కొరతపై కేంద్రంపై ఫైర్. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించిన మహిళా భక్తులు. కాజీపూర్ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పంచాయతీ కార్మికులను సన్మానించిన గంగుల. పనుల జాతర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పనుల జాతర 2025లో భాగంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా చేపట్టబోయే కొత్త పనులను జిల్లాలో ప్రారంభించడానికి పనుల జాతర అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 260 గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి, ఉపాధి భరోసా కింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులు అనగా పశువుల కొట్టం, కోళ్ల షెడ్, గొర్రెల షెడ్, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోలా పిట్ నిర్మాణం, జలనిధి క్రింద వాననీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే ఫారం పాండ్స్, ఊటకుంటలు వంటి పనులను చేపడుతున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. గ్రామ పంచాయతీ విషయంలో తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి, సాహెబ్పల్లి 2 పల్లెలకు సంబంధించి నూతన గ్రామ పంచాయతీ భవనం మంజూరైంది. బాలయ్యపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని సాహెబ్పల్లిలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేయడం పట్ల బాలయ్యపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భూమి పూజ చేసి తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే కారును అడ్డుకొని ఘేరావ్ చేశారు. గ్రామ పంచాయతీ భవనాన్ని బాలయ్యపల్లిలో నిర్మించాలని డిమాండ్ చేశారు. బాలయ్యపల్లి గ్రామ పంచాయతీని బాలయ్యపల్లిలోనే నిర్మించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులతో నిరసన తెలిపి మా ఎమ్మెల్యే కారును అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆగ్రహంతో పోలీసుల బందోబస్తు మధ్య ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయారు. బాలయ్యపల్లి, సాహెబ్పల్లి 2 గ్రామాల పంచాయతీ కార్యాలయం ఒక్కటే కావడంతో గొడవకు దారితీసింది అని స్థానికులు తెలిపారు. గ్రామ పంచాయతీ తమ పల్లెలోనే ఉండాలని 2 పల్లెల గ్రామస్తులు ఆందోళనకు దిగడం ఎమ్మెల్యేకు చిరాకు పుట్టించింది. బాలయ్యపల్లిలోనే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని బాలయ్యపల్లి వాసులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు. మేము మౌనంగా ప్లకార్డుతోని నిరసన తెలియజేసినా కూడా మా సర్జన చేసేది. మీ డిమాండ్ ఏంది మరి? 2 గ్రామాల మధ్యలో కావాలి గ్రామ పంచాయతీ. ఇట్లయితే నష్టం ఏమైనా జరుగుతుందా? ఇట్లయితే బాగా నష్టం జరుగుతుంది. ఒక 50 సంవత్సరాలు వెనుక పోతాం బాలేపల్లి గ్రామం అనేది. ఎందుకంటే అప్పుడు నల్లగొండ దగ్గర ఉండేది, ఇప్పుడు మళ్ళీ సేమ్ నల్లగొండ పక్కకే అయింది గ్రామ పంచాయతీ. 3 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి మాకు వస్తే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి 1.5 కిలోమీటర్ చేసారు గ్రామ పంచాయతీని. ఇది ఒక 40-50 సంవత్సరాలు వెనుక పోతుంది బాలేపల్లి గ్రామం అనేది. మాకు ఏ సౌకర్యాలు లేకుండా పోతాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ధర్మారం మండలం పత్తిపక్క సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి బీఆర్ఎస్ను వీడి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారు ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తి ప్రత్యేక పూజలు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ధర్మపూర్లోని అమ్మవారి ఆలయానికి, కరీంనగర్లోని మహాశక్తి టెంపుల్కు, జ్యోతినగర్లోని సంతోషిమాత ఆలయానికి, నగ్నూర్లోని దుర్గామాత దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ శారదాంబ శంకరాచార్యుల ఆలయంతో పాటు గోదావరి తీరంలో గల శ్రీ సంతోషిమాత, శ్రీ మహాలక్ష్మి, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో శ్రావణ మాసం చివరి శుక్రవారం మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర శతనామ
నామార్చనలు నిర్వహించారు. ధూపదీప నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహిళలు అమ్మవారికి సౌభాగ్య ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, పూలు, వస్త్రాలు, ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా కరీంనగర్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడం ఎన్నో సౌభాగ్యాలను అమ్మవారు అందిస్తుందని అభిప్రాయపడ్డారు. వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. కాజీపూర్ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. పంచాయతీ కార్మికులను సన్మానించారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్లతో కలిసి గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కమలాకర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాసరపు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్మికులను సన్మానించారు. 100 రోజుల పనిలో పూర్తి దినాలు పనిచేసిన కార్మికులను ఈ సందర్భంగా గుర్తించి సన్మానించారు. అనంతరం ఈజీఎస్ నిధులతో పశువుల పాకలు నిర్మించుకున్న రైతులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఖాజాపూర్ మాజీ సర్పంచ్ ఇల్లందుల రాజమ్మ, కొత్తపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ కమలా మనోహర్, సింగిల్ విండో డైరెక్టర్ లింగయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. యూరియా కోసం జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కష్టాలు రైతన్నలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల యూరియా దొరక్క రైతన్నలు రోడ్డెక్కి నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులు వేకువజామునే బారులు తీరి ఆందోళనకు దిగారు. ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. 15 రోజులుగా వస్తున్న యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా కొరత లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టిన వారు రైతులు కాదా అంటూ మండిపడ్డారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసన ఆందోళన వ్యక్తం చేయగా పోలీసు బందోబస్తు మధ్య అధికారులు యూరియా పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం వద్ద రైతులు బారులు తీరగా పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు గోదాం నిర్వాహకులు. చాలా మంది రైతులకు యూరియా దొరక్కపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న వాహనాలు మూలమల్పు వద్ద బోల్తాపడి కాలేజ్లోకి దూసుకెళ్లిన సంఘటనలు గతంలో జరగగా తాజాగా భోపాల్ నుండి రాజమండ్రి వెళ్తున్న లారీ బోల్తాపడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని కరీంనగర్ రోడ్డు జూనియర్ కళాశాల వద్ద ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపు కాడ ఎప్పటికీ యాక్సిడెంట్లు అవుతాయి. నెలకు 2-3 లారీలు కానీ బస్సులు కానీ బోల్తా పడతాయి. ఎన్నో సందర్భాలు హుజరాబాద్ల ప్రజలకు కరెంట్ లేక ఇబ్బందులు పడే రోజులు ఉన్నాయి. ఇవి చూసినటువంటి లారీలన్నీ బోర్ల పడితే అది ట్రాన్స్ఫార్మర్ల మీద పడుతున్నాయి, కరెంట్ స్తంభాల మీద పడుతున్నాయి, మళ్ళా కూడా పోయినాయి. ఎన్నో సందర్భాలలో హుజరాబాద్లో మొత్తం రాత్రంతా కరెంట్ లేకుండా పరిస్థితి ఉన్నది. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కేజీబీవీలో డార్మెటరీ గదుల నిర్మాణానికి, 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి అధికారులు మండల నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో ఉండి రాజకీయం చేయడం మాత్రమే కిషన్ రెడ్డికి తెలుసని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణలో 33 జిల్లాల్లో ఎక్కడైనా పర్యటించి రైతు కష్టాలు తెలుసుకున్నాడా అని ప్రశ్నించారు. రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న బాధ్యతను మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. రైతులు ఆందోళన పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. రైతులు అకాల వర్షాలతో పంటలు కొట్టుకుపోయినప్పుడు కానీ, రైతులకు ఈరోజు యూరియా పరంగా ఇబ్బంది అయినప్పుడు ఎక్కడైనా పోయి రైతుల దగ్గరికి పోయి ఆ సింగిల్ సొసైటీల దగ్గరగా రైతుల యొక్క గ్రామాలకు పోయి ఏమైనా పరామర్శించిండా? రైతులను కలిసిండు ఆయన. కేంద్ర మంత్రివర్యులు, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ 2014 నుంచి ఈరోజు వరకు రాజ్యం చేస్తుంది. యూరియాకు సంబంధించినటువంటి
మన రైతులు, మన ప్రజలు, మన ప్రజలకు సంబంధించిన ఇష్యూ లోపల ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నట్టు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులు, నేను కూడా మంత్రిగా మా రైతులకు ఇబ్బంది అయ్యే పని మేము చేస్తామా? సూటిగా అడుగుతాను కిషన్ రెడ్డి. రైతులను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆర్థికంగా ఎంత సంక్షోభం ఉన్నా, ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా చేసి రైతులను ఆదుకునే పరిస్థితి లోపల ఇలా మా వల్ల సమస్య అవుతుంది, మేము చేయబడి సమస్య ఎదురవుతుందని మాట్లాడడానికి ఒక కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాను ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి. ఈ 33 జిల్లాలు ఎక్కడైనా నువ్వు పర్యటించినావు? అసలు ఎందుకు సమస్యను సమస్య పరిష్కరించి చూడు. ఇగో ఇన్ని మెట్రిక్ టన్నులు రావాల్సినటువంటి కేంద్రం ద్వారా ఉన్నది, 48 గంటల లోపల మెట్రిక్ టన్ను తెప్పిస్తానని తెప్పించి ముఖ్యమంత్రి గారి చూడండి, ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిగా మా కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇమీడియట్గా ఇవ్వాల్సినటువంటి మొత్తం యూరియా మొత్తం డంపు చేపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి నువ్వు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ఆ యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత నీపై ఉన్నప్పటికీ అది తప్పించుకోవడానికి ఈ విధంగా మా మీద బట్టగాల్చి మీద పడేస్తే యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలిసింది. అన్ని గమనిస్తాను ప్రజానికాలు. ఇలా కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఆయన ఏ రోజు కూడా హైదరాబాద్ దాటి బయటికి రాడు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తాడు, మొత్తం రాజకీయం అంతా హైదరాబాద్లో కూర్చొని చేస్తాడు. ఇక ఆయన ఇలా మా పార్టీ మా మంత్రుల మీద మాట్లాడడం అంటే చాలా విడ్డూరం. ఏదేమైనా కూడా ఒకటి కిషన్ రెడ్డి గారు, మేము రాష్ట్ర మంత్రిగా నేను చెప్పేది ఒకటి, వారికి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మనందరం కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలు రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉన్నది. ముస్తాబాద్ కస్తూర్బా విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యాలయాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో కిచెన్, స్టోర్ రూమ్, ఇతర గదులన్నింటినీ తిరిగి వంటకాలను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో అందిస్తున్న అన్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ తరగతులను పరిశీలించారు. కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సమస్య ఏర్పడిందని ప్రిన్సిపల్ తెలుపగా పై అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8, 9, 10 విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ పాఠాలను బోధించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త చెదారం లేకుండా చూడాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ సమీపంలోని దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో ఎరువుల నిల్వలను, విక్రయ కేంద్రం, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లో రైతుల వారీగా అమ్మకాలు నమోదు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల పంటలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. ప్రతి ఏఈఓ తప్పనిసరిగా విక్రయాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉన్న ఎరువుల నిల్వలను ఏఈఓలు పరిశీలించి రైతులకు ఇప్పించాలన్నారు. అనంతరం సొసైటీ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ తోట తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఏ రణధీర్, ఎంఏఓలు సత్యం, పైడితల్లి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల కోరుట్ల దేవా ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో స్వర్ణప్రాశన శిబిరాన్ని డాక్టర్ గంపలక్ష్మి నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ స్వర్ణప్రాశన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్వర్ణప్రాశన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల వరకు వినియోగిస్తున్నారు. స్వర్ణప్రాశన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని పెరుగుదలను పెంచుతుందని, శారీర కణజాలాలను పునరుజ్జీవింప చేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. వెచ్చదనం, జీర్ణక్రియ, ఆకలిని ప్రోత్సహిస్తుందని ఇట్టి స్వర్ణప్రాశన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక పట్టణ పరిసర ప్రాంతాల నుండి దాదాపుగా 300 మంది చిన్నారులు వినియోగించుకోవడం జరిగిందని డాక్టర్ గంపలక్ష్మి నరేష్ తెలిపారు. ఈ స్వర్ణప్రాశన చుక్కలు ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయడం జరుగుతుందని, కావున స్వర్ణప్రాశన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు గంపలక్ష్మి, డాక్టర్ నరేష్లు తెలిపారు. ఇక్కడ దేవా ఆయుర్వేదిక్ సెంటర్లో మేము గత కొన్ని నెలల నుండి పుష్యమి నక్షత్రం రోజున స్వర్ణప్రాశన డ్రాప్స్ వేస్తున్నాము. అది అందరికీ విదితమే, తెలిసిందే అందరికీ. అయితే ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంకా బాగా వస్తున్నారు. స్వర్ణప్రాశన డ్రాప్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీ అందరికీ చెప్పాను నేను పోయిన నెలలోనే. ఇది సిటీ కేబుల్ గణేష్ అన్నయ్య కానీ, ఉదయం రిపోర్ట్ శ్రీనివాస్ సార్ కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు. మేము ఏ ప్రపకండ చేయలేదండి. మేము ఇక్కడ కోరుట్లలో దేవ ఆయుర్వేదిక్లో వేస్తున్నాము. అండ్ జగిత్యాలలో కోరుట్ల ఆయుర్వేద భవన్లో
మా హస్బెండ్ అక్కడ స్వర్ణప్రాశన డ్రాప్స్ వేస్తున్నారు. కరీంనగర్లో మా ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ అక్కడ కరీంనగర్లో వేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ స్వర్ణప్రాశన డ్రాప్స్ని మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు మా దగ్గర ఎంతో పెద్ద ప్రాబ్లమ్స్ అయిన L4, L5 డిస్క్ బల్జింగ్స్ అని, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి మా దగ్గర మేము ట్రీట్మెంట్ ఇస్తున్నామని. సామాజిక సమరసత వేదిక జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లో ఎస్సీ కులాల సంచర తెగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మనమంతా హిందువులం, మనమంతా సోదరులం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక సమరసత వేదిక అఖిల భారత సమరసత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్, సామాజిక సమరసత వేదిక అఖిల భారత కళా ప్రముఖ అప్పాల ప్రసాద్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీలోని 59 కులాల వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలుస్తూ ఉండడం వల్ల సమరసత భావం వెల్లివిరుస్తుందన్నారు. ఎస్సీలు ఇతర కులాల వారి మధ్య అంతరాలు తొలగిపోవాలని ఆశించినట్లుగానే ఎస్సీ కులాల మధ్య అసమానతలను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. కులం పేరుతో పరిహాసాలు ఆడొద్దని, ఎక్కువ తక్కువ భేదాలు చూపొద్దని, ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగించే పదాల విషయంలో జాగ్రత్తలు చెప్పాలని, కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని కోరారు. బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షోయబుల్లా ఖాన్ ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడని, ఆయన చరిత్రను నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. షోయబుల్లా ఖాన్ ఒక తెలుగు పాత్రికేయుడని, తెలంగాణ విమోచన ఉద్యమంలో నిజాం పాలన, రజాకార్ల దురాగతాలను ఎదిరిస్తూ వార్తలు, సంపాదకీయాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన అక్షర యోధుడని కొనియాడారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పల్లె పనుల జాతర కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 46 పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. చిగురు మామిడి మండలం సీతారాంపూర్లో 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీతారాంపూర్ నుండి పర్లపల్లి వయా పీచుపల్లి బీటీ రోడ్డును ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. సుందరగిరి ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ తానాజీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పనులు ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా అధికారులు అటు హన్మకొండ కలెక్టర్ గారు కానీ, సిద్దిపేట కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు, యావత్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఈరోజు ఈ పన్నుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం అటు సంక్షేమము, అటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతులకు 9 రోజులే 9,000 భరోసా కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ కరీంనగర్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మేడ్చల్కు చెందిన 99వ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కరీంనగర్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలోని గాంధీ చౌక్, నాకా చౌక్, హుస్సేన్పుర, ఓల్డ్ బైపాస్, మారుతినగర్, బోట్ చౌక్, ముఖరంపుర, కమాన్ చౌక్ వంటి ముఖ్య ప్రాంతాల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్, మాక్ డ్రిల్లో గౌస్ ఆలం పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించారు. భవిష్యత్తులో శాంతి భద్రతలను పెంపొందించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసే అవాంఛనీయ సంఘటనలను నివారించడంపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో అవగాహన కల్పించారు. శాంతి భద్రతలను కాపాడడానికి ముందస్తు చర్య అని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుల చిత్తశుద్ధిని, సన్నద్ధతను తెలియజేస్తుందని తెలిపారు. భూభారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖపై అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారం, భూభారతి దరఖాస్తుల, ప్రజావాణి దరఖాస్తులు, మీ సేవా దరఖాస్తులు, పెండింగ్ భూసేకరణ తదితర అంశాలపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకు నోటీసులో జారీ పూర్తి చేశామని, ఈ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసి భూభారతి చట్టం నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూభారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను నిర్ణీత
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో గ్రామాల వారీగా కొత్త అసైన్మెంట్ కోసం వచ్చిన దరఖాస్తుల అర్హుల వివరాల జాబితా అందించాలన్నారు. ఆగస్టు నెలాఖరు వరకు భూ సమస్యల దరఖాస్తులు ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ పట్టా భూముల్లో సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా పనిచేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని కలెక్టర్ తెలిపారు. హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన బేసిక్స్ నుంచి నేర్పడం చాలా అవసరమన్నారు. ప్రతి సబ్జెక్టు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలని, బోధన విధానాలలో రావాల్సిన మార్పులపై సలహాలు సూచనలు అందించాలన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది. ముందుగా గోపూజ, అన్నపూర్ణాదేవి పూజ అనంతరం జరిగిన అన్నదాన సంతర్పణంలో పట్టణం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ నేతృత్వంలో స్థానిక అర్చకులు భానుమూర్తి దివాకర్ శర్మ వేదోక్తంగా పూజలు నిర్వహించారు. సుమారు 1200 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించి పుణ్యఫలాన్ని పొందారు. ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ సనాతన భారత సాంప్రదాయంలో భాగంగా పితృదేవతల సంతృప్తి, సమాజంలో భక్తిభావం పెంపొందించే ప్రయత్నంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అమావాస్య రోజున కొనసాగుతాయన్నారు. ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలకు, సభ్యులకు, సేవలో పాల్గొన్న భక్తులు, కార్యకర్తలకు, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు మరింత పెద్ద స్థాయిలో ఈ అన్నప్రసాద సేవ కొనసాగాలనే సంకల్పాన్ని ఈ సందర్భంగా సమితి ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష కార్యదర్శులు మంచాల జగన్, భట్టు హరికృష్ణ, అన్నప్రసాద సేవా చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, కన్వీనర్ గంప శివకుమార్, నిర్వాహకులు మంచాల రమేష్, ఓటారి చిన్నరాజన్న, అందశివ ప్రసాద్, పల్లెర్ల మహేందర్, కంఠం సదాశివ్, మంచల రాజలింగం, శ్రీపతి రమేష్, కట్కం రంజిత్, సాడిగ మహేష్, కొండబత్తని, అనంత కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాల మరియు బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ ప్రారంభించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నం అనిల్ మాట్లాడుతూ అత్యవసరంగా పేషెంట్లకు రక్తం దొరకక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. గతంలో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదానం అని చెప్పేవారు, కానీ ఇప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని చెప్పక తప్పదన్నారు. ఎందుకంటే రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని, కావున ముందుకు వచ్చి అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి అక్కయ్య రాజేశ్వరి, మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, అరుణోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పోతన్ ప్రవీణ్ కుమార్, అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భవానీ, అరుణోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భవానీ, చిదురాల భూమయ్య, పడాల నారాయణ గౌడ్, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. చాలా మందిలో ఒక అపోహ ఏంటంటే రక్తం ఇస్తే మనిషి వీక్ అయిపోతాడో, లేకపోతే అనారోగ్యానికి గురవుతాడో, లేకపోతే రక్తం తయారు కావాలంటే చాలా రోజులు టైం పడుతుంది, రికవరీ కావాలంటే ఒక చాలా అపోహ ఇంకా సమాజం అభివృద్ధి చెందుతున్నా రాకెట్ వల్ల మనము విశ్వాంతరాలు దాడి వెళ్తున్నాం. చిన్న అపోహ ఉన్నది. రక్తం అనేది మనము ఇవ్వడం వల్ల ఒక 3 months లోపల కొత్త రక్త కణాలు తయారైపోయి మనిషి ముందల కంటే ఆరోగ్యంగా తయారయ్యారు. ఇంకా మన లోపల కొత్త రక్త కణాలు ఉత్పత్తి చేసే బాడీ ఇంకా యాక్టివ్ అవుతుంది. మనం ఒక ప్రాణదానం చేసిన వాళ్ళమైతాము, రక్తం కూడా చేసిన వాళ్ళమైతాము. దానికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పనుల జాతరలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామాలకు ఒకే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పనుల జాతర ద్వారా మౌలిక వసతుల కల్పనకు చర్యలు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ. బాలయ్యపల్లిలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు. ధర్మవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. యూరియా కొరతపై కేంద్రంపై ఫైర్. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించిన మహిళా భక్తులు. కాజీపూర్ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పంచాయతీ కార్మికులను సన్మానించిన గంగుల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.